కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, ఇది భారత రాజ్యాంగం. దేశంలో కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు కూడా ఏ ఐఏఎస్ ఆఫీసర్కైనా ఏ ఐపీఎస్ ఆఫీసర్కైనా ద ఫస్ట్ బాస్, an IAS officer, an IPS officer or a civil servant, the first boss is the Indian Constitution. ఒకసారి ఐఏఎస్ ఆఫీసర్ గా నియామకం చేపట్టి ఓట్ తీసుకున్న తర్వాత వాళ్లకు ఖురాన్ అయినా బైబిల్ అయినా భగవద్గీత అయినా వాటన్నిటికంటే మించి పాటించవలసిన, అన్వయించుకోవలసిన, అమలు చేయవలసినటువంటి ఒక ఉద్గ్రంథం భారత రాజ్యాంగం. దురదృష్టం ఏంటి అంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక కొంతమంది ఐఏఎస్ అండ్ ఐపీఎస్ ఆఫీసర్స్, దే ఆర్ నాట్ థింకింగ్ దట్ దే ఆర్ ద కస్టోడియన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, బట్ దే ఆర్ ద ప్రొటెక్టర్స్ ఆఫ్ ది రూలింగ్ గవర్నమెంట్. ప్రభుత్వాన్ని కాపాడుకోవచ్చు, కానీ ప్రభుత్వం చేసేటువంటి ఒక తప్పిదాలు కానీ, గత ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయటం కానీ, ఇటువంటి పనులకు కూడా పాల్పడుతూ ఇవాళ భారత రాజ్యాంగాన్ని కూని చేస్తా ఉన్నారు. తర్వాత ఆల్ ఇండియా సర్వీస్ రూల్స్ ఏదైతే ఉన్నాయో ఆ సర్వీస్ రూల్స్ అన్నింటినీ కూడా తుంగలో తొక్కుతూ ఇవాళ ఐఏఎస్ ఐపీఎస్ అంతా కూడా ఇవాళ రూలింగ్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారికి ఒక బానిస అన్నట్టుగా ఇవాళ తయారు చేస్తున్నట్టు ఒక పరిస్థితి చూస్తా ఉన్నాం. ఐఎమ్ సారీ ఫర్ మై లాంగ్వేజ్, బట్ ఐ హ్యాడ్ టు టెల్ దిస్ బికాస్ few of the IAS and IPS officers have resorted to that kind of a very cheap and low level of abuse of their authority and abuse of their position.